కీర్తనల గ్రంథం 144 కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 144 కీర్తన. సుజన వచ్చి చదువుతుంది. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేండ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరి పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొంగు రాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వాటిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నవి. వారి కుడి చేయి అబద్ధముతో కూడియున్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పించుము. అన్యజనుల చేతి నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది. వారి కుడి చేయి అబద్ధముతో కూడియున్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కవలే ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువు మోయగలవి. తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. దయచేసి కూర్చో. మొదటి వచనాన్ని చదువుకుందాం. నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అందరూ ఈ మాటలు నాతో కూడా చెప్పండి. నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దావీదు అంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును,
నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22:35లో కూడా ఈ మాటను మనం దావీదు పలికినట్లుగా చూస్తాం. 18వ కీర్తన 34వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ చేతులు చూసుకోండి. వేళ్ళున్నాయా? చేతులు, వేళ్ళు. వీటికంటే దేవుడు యుద్ధాన్ని నేర్పుతాడంట. వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది, శపించబడే ప్రమాదం ఉంది, దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. బైబిల్ చెప్తుంది, దావీదు కాలం యుద్ధాలు చేసే కాలం. పాత నిబంధన కాలంలో దావీదు జీవించిన సమయం మనం గమనిస్తే యవన కాలం వరకు గొర్రెలు మేపేవాడు. ఆ గొర్రెలు మేపే సమయంలో అతని చేతిలో దండము, దుడ్డుకర్ర రెండు ఉంటాయి. దుడ్డుకర్ర మేత పెట్టడానికి, దండము క్రమంలో పెట్టడానికి. అటు ఇటు వెళ్ళిపోతున్న గొర్రెను ఒక దెబ్బ వేయడానికి దండం, చెట్లు కొమ్మలను విరగొట్టి గొర్రెలకు మేత పెట్టడానికి దుడ్డు కర్ర. ఇవి రెండు ఉంటాయి. కాపరన్నా ఎవరికైనా, గొర్రెలను మేపేవారు ఎవరి దగ్గరైనా ఉంటాయి. ఈ యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తూ గొర్రెలను మేపుకుంటూ ఉన్న సమయంలో మరి సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడు. ఆ తర్వాత యుద్ధ సమయం వచ్చింది. ఇశ్రాయేలీలు మీదకి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు గొలియాతుతో పోరాడాడు. ఇలా మనం చూస్తే దావీదు ఎక్కువ కాలం యుద్ధాలు చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు అన్నాడు, మందిరం కట్టే సమయంలో కట్టొద్దన్నాడు. నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి, ఎప్పుడూ వెళ్ళడం, యుద్ధం చేయడం, చంపడమే. కాబట్టి నువ్వు కాదులే, నీ కొడుకు కడతాడని దావీదుకు దేవుడు చెప్పాడు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, దావీదు గొప్ప నైపుణ్యం కలిగినవాడు, సామర్థ్యం కలిగినవాడు. అది ఎలా వచ్చిందంటే దేవుడే ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవుడే నేర్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము ఇప్పుడు మనుషులతో పోరాడాల్సిన పని లేదు. భూమి మీద క్రొత్త నిబంధన విశ్వాసులుగా మనకు భౌతికమైన శత్రువులంటూ మనుషులుగా ఎవరు లేరు. మీరు ఎవరినైనా శత్రువులుగా భావిస్తే మీలో వాక్యం లేదు, మీరు దేవుని సంబంధులు కాదు అని గ్రహించాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవులు, క్రొత్త నిబంధన విశ్వాసులు ఆత్మీయ పోరాటంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్, వీఆర్ నాట్ ఇన్ ద ఫిజికల్ వార్ఫేర్. భౌతికమైన యుద్ధ రంగంలో మనము లేము. మనము ఎవరితోనూ పోరాడవలసిన అవసరము లేదు. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం వీటి చూడండి నా వైపు. హల్లెలూయా, హల్లెలూయా. మన దృష్టిని మరల్చడం అపవాది యొక్క ఉద్దేశం. గమనించండి, ప్రభు అంటున్నాడు, ప్రభుతో లేకపోతే ప్రభుని గురించి దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధం నేర్పింది ఆయనే, నా వ్రేళ్లకు పోరాటం నేర్పింది ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మనము మన శత్రువులతో కత్తి పట్టి యుద్ధం చేసే కాలంలో లేము. దావీదు ఆ కాలంలో జీవించాడు.
అదేంటండి, మన చుట్టూ కూడా మనుషులు ఉన్నారు, మన గురించి కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, కీడు తలపెడుతున్నారు. ఉం? కొద్దిమంది అన్యజనులు లోకంలో రోడ్డు మీద పడి పోట్లాడుకుంటారు. క్రైస్తవులు సాక్ష్యాల్లో పోట్లాడుకుంటారు, ప్రార్థనలో పోట్లాడుకుంటారు, వాక్యంతో పోట్లాడుకుంటారు. అంటే అంటే వాళ్ళు అట్లా నేర్చుకున్నారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికో తగలాలని ప్రార్థన చేస్తారు, ఎవరికో తగలాలని సాక్ష్యం చెప్తారు, ఎవరికో తగలాలని వాక్యం చెప్తారు. యేసు రక్తమే, ఇది దేవుడు నేర్పింది కాదు. దేవుడు నేర్పింది కాదు. దేవుడు ఏ మనిషిని యేసు ప్రభు వారి శత్రువుగా భావించలా. యేసు ప్రభుకి శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, అతడు అపవాది, సాతాను తప్ప. ఇంకా యేసు ప్రభుకి శత్రువులు ఎవరు లేరు. మనకు కూడా అపవాది తప్ప ఎవరు ఇంకా శత్రువులు లేరు, లేరు, లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం చేతులు పైకెత్తి ఒకసారి చెప్పండి అమ్మా. మళ్ళీ చివరిలో ఇంకోసారి అడిగితే అప్పుడు చెప్పండి. అప్పుడు దాకా చేతులు పైకెత్తొద్దు, వీలైనంత వరకు చెప్పొద్దు. జాగ్రత్త కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. మనము కత్తి పట్టి యుద్ధాలు చేసే కాలంలో లేం, రోడ్డు మీదకి వెళ్ళి జగడాలు పడే కాలంలో లేం. మనము దేవుని ప్రజలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము దైవ సంబంధమైన యుద్ధోపకరణాలు వాడటం తెలియాలి. ఆర్మీ పర్సన్స్ ఉన్నారే, ట్రైనింగ్లు ఏం నేర్పుతారు వాళ్ళకి? ఎట్లా వంట చేయాలి, ఇవి నేర్పరు వాళ్ళకి. మీరు ఆర్మీ వాళ్ళని గమనిస్తే చిన్న చిన్న మాత్రలు లాంటివి ఉంటాయి, అవి వేసుకుంటే చాలు. అది వేసుకుంటే ఇక ఆ రోజంతటికి అన్నం అవసరం, అంత బలం వస్తుంది. ఇక వండుకుని పొయ్యిలకిచ్చి గిన్నెలు తోముకుని అక్కడ యుద్ధం జరుగుతుంటే వీడు గిన్నెలు తోముకుంటా ఉంటే సరిపోద్ది. ఒకడెళ్ళి కూరగాయలు తెచ్చి, ఒకడెళ్ళి సరుకులు తెచ్చి, ఇంకొకటి కోస్తా ఉండి, ఇంకొకటి వండుతూ ఉండి, ఇంకొకటి కడుగుతూ ఉండి, మరి యుద్ధం చేసేది ఎవరు? ఈ సెక్షన్ ఉండదు. యుద్ధం చేయాలంటే చెప్పండి, ఈజీ ఇన్స్టాంట్ ఫుడ్ ఉంటుంది. ఆర్మీ పీపుల్ని మీరు అడిగితే ఇన్స్టాంట్ ఫుడ్ ఉంటుంది, అంటే రెడీమేడ్ ఫుడ్. ఇంక ఓకు వండుకొని కలుపుకొని పిసుక్కొని తోముకొని ఈ గొడవే ఉండదు. ఇక మెయిన్ ఏం చేయాలి? నువ్వు అక్కడ ఉన్నది ఎందుకో తెలుసా? యుద్ధం చేయడానికి, శత్రువును జయించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు కదా. కొద్దిమంది చీపురు పట్టుకుంటేనే అర్థమైపోద్ది వాళ్ళు ఎప్పటి నుంచి ఉడుతున్నారు అని. కొద్దిమంది పెళ్లి చేసి ఆడపిల్లని ఎలా పంపిస్తారో తెలుసా? నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్తున్నావు, మీ అత్తగారు నీకు మొట్టమొదటి శత్రువు, మీ ఆడపడుచు రెండో శత్రువు. వాళ్ళతో రోజు నువ్వేం చేయాలి అన్నట్లుగా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. ఇక ఆ కుటుంబాలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. యేసు రక్తమే నా కోరికల్లో ఒక బలమైన కోరిక, అత్త కోడలు సంతోషంతో ఉండాలి. అత్త గురించి కోడలు మంచి సాక్ష్యం చెప్పాలి బతికొండంగానే, చచ్చిపోయాక శవం దగ్గర కాదు. కోడల గురించి అత్తగారు మంచి సాక్ష్యం చెప్పగలగాలి. చాలామందికి అత్తే శత్రువు, చాలామందికి కోడలే శత్రువు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనకు భూమి మీద ఏ మనిషి శత్రువు కాదు. మనం పోరాడేది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుతాం కదా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదవండి అమ్మా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. పక్కన వాళ్ళతో ఈ మాట చెప్పండి. మనము పోరాడునది శరీరులతో కాదు. అది రక్తమాంసములు కలిగిన ఈ దేహంతో ఉన్నటువంటి ఏ మనిషితో మనం పోరాడకూడదు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి ఆత్మలో ఆనందించి బయటికి వెళ్ళి మనుషులతో పోరాడుతున్నారంటే మీలో ఉన్న ఆత్మను ఒకసారి చెక్ చేసుకోవాలి. వెలుగుదూత వేషం అన్నాడు కొరింథీ పత్రికలో, భ్రమపరిచే ఆత్మ అన్నాడు యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో. మీలో ఉన్నది దేవుని ఆత్మేనా కాదా మీకు తెలియాలి. కొద్దిమంది ఇక్కడేమో చాలా ఆనందిస్తారు, బయటికి వెళ్ళి రెచ్చిపోతారు. అలా ఉండడానికి మనము పోరాడున్నది శరీరులతో కాదు. వీఆర్ నాట్ ఇన్ ద ఫిజికల్ వార్ఫేర్. భౌతికమైన పోరాటంలో మనము లేం. కొద్దిమంది మనల్ని శత్రువులుగా భావించవచ్చు, కానీ మనం ఎవరిని శత్రువులుగా అనుకోవడానికి వీలు లేదు. మనము ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన యుద్ధాలన్నీ ఆత్మీయమైన యుద్ధాలే. మన పోరాటం అంతా ఆధ్యాత్మికమైన పోరాటమే తప్ప ఏ శరీరంతో మనం పోరాడవలసిన అవసరం లేదు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు, మా 10వ అధ్యాయం 3వ వచనం నుండి, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. స్తోత్రం. హల్లెలూయా. మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. కొట్టినోడిని కొట్టేది శరీరం, తిట్టేవాడిని తిట్టేది శరీరం, అన్నవాడిని అనేది ఈ శరీరం. మనము శరీరంలోనే ఉన్నాం, మనము శరీరము ధరించుకునే ఉన్నాం, రక్తమాంసములు కలిగిన ఈ దేహంలోనే ఉన్నాం. కానీ మనము శరీర ప్రకారం యుద్ధం చేయడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు కొట్టలేడా? దెబ్బలు తింటమే తెలుసా? దెబ్బలు కొట్టడం తెలీదా? చెప్పండి, తెలీదా? దేవుడు దానిని నేర్పలేదు మనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు గోతులో పడటమే తెలుసా? గోతులో వేయడం తెలీదా? నేర్పలేదు దేవుడు యోసేపుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమందికి బూతులు వచ్చేస్తున్నాయి, కొద్దిమందికి పోట్లాటలు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్దగా మాట్లాడేస్తారు. మీరు అపవాది కింద ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అపవాది ఈ లోక సంబంధి, వాడు మోసగాడు. మీ జీవితాన్ని ఆత్మీయతలో నుండి దిగజార్చి శరీర రీతిగా పోరాడేటట్లుగా చేస్తాడు. మనము శరీర రీతిగా ఏ మనిషి మీద అయినా గెలిచామంటే ఆత్మీయంగా ఓడిపోయామని గుర్తుపెట్టుకోండి. ఇద్దరు విశ్వాసుల మధ్య గొడవ వచ్చి, సమస్య వచ్చి, లేకపోతే ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి మధ్య గొడవ వచ్చి, ఒకవేళ విశ్వాసి శరీర రీతిగా కోర్టులోనో పెద్దల మధ్యలోనో గెలిచాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు ఆత్మీయంగా విఫలమైపోయాడని గుర్తుపెట్టుకోవాలి. మన చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఎట్లా పట్టుకోవాలి, ఎలా మాట్లాడాలని నేర్చుకోవాలి. కొద్దిమంది అని ఊది మొదలెడతారు, అంటే పని చేస్తుందో లేదో అని. అన్నామంటే ఏంటో తెలుసా? దీని బతుకు సగం తగ్గించేసామని అర్థం. ఈ మైక్ బతుకు ఏముందో తెలుసా? సగం తగ్గినట్టే. అని ఏదో పొగ ఊదినట్టు ఊదుతారు, పొయ్యి ఊదినట్టుగా. ఇట్ట కొడితే తెలుసుద్దిగా, ఇట్ట కొడితే తెలుసుద్దా మోగుతుందో లేదో? ఇట్ట కొట్టరు. అంటే తెలియకపోవడం కారణంగా తప్ప కావాలని చేయటం కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, దావీదు దేవుని గురించి అంటున్నాడు, మా చేతులకు యుద్ధం నేర్పుతాడు ఆయన. దేవుని స్తోత్రం. మన యుద్ధం కత్తితో కాదు, మన యుద్ధం కర్రతో కాదు, మన యుద్ధం మరి దేనితోనో కాదు. మన యుద్ధం చెప్పండి
ఆధ్యాత్మికమైనటువంటి సర్వాంగ కవచం ధరించుకుని. దేవుని స్తోత్రం. ఆ ఎఫెసీ పత్రికలో అంటాడు అక్కడ, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న ఇన్నుండయి అనుకున్నారా? ఉన్నాయి, ఇన్నుండయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. చూసారా? వాయుమండల సంబంధ అధిపతి. అనేక దురాత్మలు ఉన్నాయి. చనిపోయిన వారు దురాత్మలు ఎవరు? చనిపోయిన వాళ్ళు దెయ్యాలు ఎవరు? అర్థమవుతుందా? వీళ్ళు ఏంటంటే రకరకాలుగా చూపించారు, కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని. ఆడు చూసి వచ్చాడు. దురాత్మ సమూహంతో మనం పోరాడాలి. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? చదవండి 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ ఎను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూసారా? ఇవన్నీ పట్టుకోవాలి. కొద్దిమందికి వాక్యం ఎట్లా తెలుసా? వాళ్ళకి వాక్యం ఎట్లా తెలుసు అంటే, ఇదిగో ప్రభువా ఈరోజు నాతో నువ్వు మాట్లాడాలి, నువ్వేం చేయాలో నువ్వు నాతో మాట్లాడాలి, యేసు నామములో ఆమేన్. దేవుడు చూపించాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అంటే వాళ్ళకి కత్తి వాడటం సరిగ్గా రాట్లా, వాక్యం అనే ఖడ్గాన్ని వాడటం సరిగ్గా. కొద్దిమంది కట్ట తీస్తారు లాటరీ తీసినట్టు బైబిల్ని. ఏదో ఒకటి ఆడు చిలకోడు ఆడు చెప్తాడు కదా, ఆడు కార్డులో కార్డు తీపిస్తాడు ఆడు. అది నేర్చుకుని మనకు కూడా బైబిల్ దగ్గర కూడా ఏంటి, ప్రభువా నాతో మాట్లాడు. ఒక ఆయన ఇట్టకి తీస్తే అన్నా అంటే యోధా ఊరి పెట్టుకుని చనిపోయిందని వచ్చిందంట. ఏంటి ప్రభు ఎట్ట మాట్లాడావు? తప్పు నాయన, నువ్వు సరిగ్గా మాట్లాడింది మళ్ళీ తీసా అంట. నోవహు దేవుడు చెప్పినది యావత్తు చేసినని ఉందంట. అంటే నోవహు చెప్పినట్టు చేశాడు, నువ్వు కూడా యోధా చేసినట్టుగా చేయమని. ఇచ్చి ప్రభా ఏంటి ఎట్ట వచ్చింది? మళ్ళా తీసా అంట బైబిల్. తీస్తే నువ్వు చేయాలనుకున్నది త్వరగా చేయదగున్నది త్వరగా చేయమన్నాడు. అపవాది మిమ్మల్ని అట్లా ఉపయోగిస్తాడు. వాక్యాన్ని వాడడం తెలియాలి మీకు. కత్తి ఉంటే ఉపయోగం ఏముంది? వాడటం తెలియకపోతే. మాకు కత్తి ఉంది, మా తాతలు కూడా పెద్ద పెద్ద కత్తులు వాడేవాళ్ళు అని చెప్పుకుంటాకి తప్ప దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం తెలియాలి మీకు, బైబిల్ చదవడం తెలియాలి మీకు. అది దేవుడు నేర్పుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము విశ్వాస సంబంధమైన పోరాడాలి. హల్లెలూయా. ఆ కొరింథీ పత్రికలో ఆ మాట చదవండి. 3వ వచనం చదివాం కదా, 4వ వచనం 5వ వచనం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి.
మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయ సిద్ధపడి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏవి మనకు అవసరంలా. నెహెమ్యా కాలంలో వారు మందిరం కట్టేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఒక చేత్తో ఇటుకరాయి కడుతూ గోడలు కడుతూ ఇంకో చేత్తో కత్తి పట్టుకున్నారు. దానికి కారణం అప్పుడు శత్రువులు ఉన్నారు. యెరూషలేములో దేవాలయం కట్టనీయకుండా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అవసరత ఉంది. మరి మనం ఆలోచనలను చెరపట్టాలి. అక్కడ ఉంది కదా ఆ మాట, మిమ్మల్ని చెడగొట్టే ఆలోచనలు మీకు వస్తాయి. వాటిని మీరు గ్రహించాలి, జయించాలి. వితర్కాలు మీ దగ్గరికి వస్తాయి. దైవ జ్ఞానాన్ని అడ్డగించే మాటలు మీ దగ్గరికి వస్తాయి. వాటిని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందావంటే ఇక నువ్వు పోరాటంలోకి దిగావని అర్థం. నువ్వు ఒక సైనికుడివి క్రీస్తులో అని గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ముసలుండండి, నేను నడవలేదండి, నేనేం చేయలేదండి. నీకు శారీరక బలం ఎవరికి అవసరం? శారీరక బలంతో కాదు నువ్వు ఇక్కడ యుద్ధం చేసేది. ఆత్మ సంబంధమైన శక్తిని నువ్వు పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని యేసు ప్రభు జయించాడు. దానికి కారణం ఆయన ఆత్మలో బలం పొందాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారో మీకే తెలుసు. ప్రార్థనలో తక్కువ సమయం గడిపేవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ప్రార్థనలో లేకపోతే ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడు జీవితం అపజయాలమయమే. ప్రార్థన ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేయడానికి మనం మెలకువగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి పౌలు శీలల పాటలతో ప్రార్థించినట్లుగా మనం చెరసాల్లో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమి నేర్పుతాడు అంటే పోట్లాడడం నేర్పడు, మనుషులతో గొడవలు పడడం నేర్పడు. ఆయన అసలు సమాధానకర్తయగు అధిపతి. దేవుని స్తోత్రం. మనము విశ్వాస సంబంధమైన పోరాటంలో ఉన్నాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో తిమోతికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పును. నువ్వు సరిగ్గా చదవాలి. నువ్వు సరిగ్గా చదువుతావు, నేను బైబిల్ ఓపెన్ చేయట్లా. ప్రవచనముల చొప్పున నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ఈ మంచి పోరాటమును పోరాడవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాలి. అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. పౌలు అంటాడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము పోరాడి తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడున్న మీరుతో జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితంలో ఎన్నడూ ఎవరితో పోరాడకండి. అదేంటి అయ్య గారు ఇదేంటి అట్లా ఇటు చెప్తున్నారంటే అదే చెప్పేది. ఎన్నడూ ఏ వ్యక్తితోనూ పోట్లాడకండి. నష్టపోతున్నారా, నష్టపోండి. అవమానపరచబడుతున్నారా, అవమానపరచబడండి. అందులోనే గొప్ప విజయం దాగి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో చాలామంది అడిగేయాలని వెంటనే, ఇంకా కొద్దిమంది ఫినాయిల్ వేసి కడిగేయాలని. అసలు ఎందుకందో మొత్తం చెప్పండి అయ్యగారు, నేనే తెచ్చుకుంటా ఫినాయిల్, బ్రష్ కూడా నేనే తెచ్చుకుంటా, అస్సలు కడిగేస్తా మీరు పర్మిషన్ ఇస్తే. అసలు ప్రభు ఇవ్వట్ల పర్మిషను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పండి, ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు, మనము పాపముతో పోరాడాలంట. ఎట్లాగో తెలుసా? రక్తము కారునంతగా. స్తోత్రం. హల్లెలూయా. మనం దేంతో పోరాడాలి? పాపంతో పోరాడాలి. పాపం అంటే ఏంటి తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం, 21, 22, 23 వచనాల్లో మనిషిని హృదయంలో నుండి వచ్చేవి అవన్నీ పాపమే. నానా 5, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పిన మాట నీకు అర్థమైపోవాలి, ఆ వచనం చదవాలి. హల్లెలూయా, స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచను. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. అదే అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు చాలాసార్లు మనం అనుకునే పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? వదిగో ఆమె చూసావా ఎట్టా అసూయ పడుతుందో, ఏమి చూసావా ఎట్టా అసూయ పడుతుందో అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతాం. కానీ మనలోంచి వస్తుందని తెలియదు మనకి. మనలోంచి వచ్చేదాన్ని మనం పసిగడితే మనం జయించినట్టే. సమస్య ఎక్కడుందో తెలిస్తే చెప్పండి సగం గెలిచినట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే వాహనం నడిపే వ్యక్తి ముందేం చేస్తాడు? వాహనాన్ని చెక్ చేసి అప్పుడు బయలుదేరతాడు. మన విమానం కూలింది కదా అహ్మదాబాద్లో, 200 మంది పైన చనిపోయారు. ఇంజిన్కి ఆయిల్ అందట్లేదంట. విమానం కూడా ఇంజిన్తోనే కదా నడిచేది, ఆయిల్తోనే నడిచేది. ఆయిల్ ట్యాంకులో ఉన్న ఆయిల్ ఇంజిన్కి అందట్లా. ఆ పైప్ ఏమైందో మరి, ఎక్కడ ఏ సమస్య వచ్చిందో దాన్ని డ్రైవర్ లేకపోతే పైలట్ చెక్ చేయలా. గమనించుకోవాలి ఏం జరిగింది, ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు. 100 మంది చనిపోయారు. కాబట్టి మన గురించి మనం చెక్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, నాకున్న పెద్ద శత్రువు నా శరీరం అన్నాడు. ఏమన్నాడు? నాకున్న పెద్ద శత్రువు నా వాక్యం విన్నవదో, ప్రార్థన చేయనివ్వదో, నీతిగా బ్రతకనివ్వదో. చెప్పండి. కొబ్బరికాయ కనబడితే ఏమనిపిస్తుంది? అసలు ఈ కొబ్బరికాయతో చేసే చట్నీ ఉంటుంది, అసలు ఏది మన ఇంట్లోది కాదు, అసలు అక్కడే ఊరిపోద్ది లాలాజలం. ఇక ఎట్టాగైనా సరే యేసు రక్తమే జయం. మళ్ళీ పచ్చడికి వచ్చే పాస్ట్ గారికి తెస్తే ఆ పాపం కూడా మేము అందుకే ప్రార్థన చేసుకుని తింటాం. రేపు దోషం ఏమన్నుంటే, ఇది దొంగ కొబ్బరికాయ ఏమో నాకు తెలియదు నాయన. నేనేం చెప్తున్నా అంటే మన శరీరమే మనకు శత్రువు. అర్థమవుతుందా? అందుకే అంటాడు, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నా. నా శరీరం ఊరుకోట్లా. ప్రియులరా, మనము పాపముతో పోరాడాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటాడు రక్తము కారునంతగా దాంతో పోరాడాలంట. మనలో చాలామంది ఊరకే 2 మాటలే,
ఆదివారం రానక్కాయ్ అని ఒక మాట అంటాం ఫస్ట్ డైలాగు. కాదులే అమ్మ, తప్పదు, అసలు లేరు, మనుషులు ఎవరు దొరకట్లేదు, ఊడుపులు టైట్ అయిపోయినాయి, నారేం పెరిగిపోతుంది. కుదరదక్క, ఇంకో రోజు అయితే వస్తాగా, ఇంకోసారి అడుగుద్ది. 2 సార్లకే ఎక్కువ మనం ఇక మూడోసారి బెండ్ అయిపోతాం. మూడోసారి మెల్లగా రక్తం కారేంత పోరాటం ఎక్కడుంది మన జీవితాలకి. మూడోసారికి బెండ్ అయిపోయి, సర్లే ప్రభువా, మరి అక్కయ్య అడుగుతుంది, దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకుని బయలుదేరతాం. దీన్ని పాపం అంటారు. దీన్ని ఏమంటారో తెలుసా? దీన్ని ఎదిరించట్లే మనం. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే అసలు మన చేతులకి మన వేళ్ళకి పోరాటం నేర్పనివ్వట్ల దేవుణ్ణి. కూర్చుంటేనేగా కుదురుగా మందిరంలో. అసలు దేవుని సన్నిధిలో పాట అయితే పాడాం, రాజాని సన్నిధిలో రేయింబవలు వేచి. రేయింబవలు అంటే ఏంటి అర్థం తెలుసా? పగలు రాత్రి ఇక్కడే ఉంటానయ్యా అని. చెప్పండి. కొద్దిమంది 11ంటికి వెళ్ళిపోతారు, కొద్దిమంది 10ంటికి వస్తారు, కొద్దిమంది మధ్యలో వెళ్ళిపోతారు, కొద్దిమంది 10 సార్లు తిరుగుతారు. ఇంకెక్కడ రాత్రి పగలు వేచి ఉండేది? అబద్ధాలు పాడతారంట క్రైస్తవులు, అబద్ధాలు మాట్లాడరంట. దేవుని సన్నిధిలో కూర్చుంటే నేర్పుతాడు దేవుడు నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోవాలనే మనసు ఉండాలిగా. ప్రభువా, ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, 3 గంటలు కూర్చోలేరా? కొద్దిమంది ప్రార్థన అంటేనే బయలుదేరతారు పాస్కి. ఇప్పుడు వాక్యం అంతా విన్నారు కదా, అప్పుడు ఏం చేయాలి? బిగబట్టుకుని 5 నిమిషాలు కూర్చోవాలి. ఏం అవ్వదో, చంపేడు దేవుడు. అయ్యా నాకు కిడ్నీలో రాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతాయి అనుకోమాకండి, దేవుడు కరిగిస్తాడు. నేర్చుకోవాలి కదా దేవుని దగ్గర. నేర్చుకుంటే దేవుడు నేర్పుతాడు. నేర్చుకునే మనసు లేకపోతే దేవుడు కూడా ఏం చేయగలడు? అంటున్నాడు దావీదు, నా చేతులకు యుద్ధం, నా వ్రేళ్లకు పోరాటం. కత్తి పట్టుకోవడం తెలియకుండా నువ్వేం చేస్తా యుద్ధం? చెప్పండి. చీపురు పట్టుకోవడం తెలియకుండా నువ్వేం ఉడుతా? చెప్పండి. కొద్దిమంది మాపు పెడతారు, తెలుసు కదా మాపు. మాపు తడి బట్ట అంటారు కదా మన వాళ్ళు. నీళ్లు మార్చరో, ఎన్ని గదులైన అయ్యే నీళ్ళు. నాకు తెలుసు, దాన్ని పెట్టకుండా ఉండటం మంచిది. అసలు అక్కడే కొద్దిమంది జీతగాళ్ళు కంటే ఘోరం ఇంట్లో. కూలోళ్ళే బెటర్, కొంచెం పద్ధతి కన్నా క్రమంగా చేస్తారేమో. నేర్చుకుంటేనేగా. ఎన్ని గదులైనా ఉండయి, ఆ మురికి నీళ్ళతో ముంచడం, తొడవడం, మళ్ళా పెండడం, తొడవడం, ముంచడం. నువ్వు శుభ్రం చేస్తున్నావా మురికి అంటేస్తున్నావా నీకే తెలియాలి. నేర్చుకుంటేగా దేవుడు నేర్పేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. పౌలు మంచి పోరాటం పోరాడాడంటే ఎక్కడ నేర్చుకున్నాడు? చెప్పండి. సముద్రంలో ఓడ పగిలిపోతే జాగారాలు చేశాడు. ఆ జాగారాల్లో దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండి నేర్చుకున్నాడు దేవుని దగ్గర. దేవుని దగ్గర కనిపెట్టి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. ఎట్లా పోరాడాలో తెలుసా? దేవుని దగ్గర నేర్చుకుని పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధం నేర్పాడు, నా వేళ్లకు. బ్లేడును వాడటం తెలియటం రాకపోతే బ్లేడు మీ దగ్గర ఉండే ఉపయోగం ఏముంది? చెప్పండి. చాలా మందికి తెలియదు చాలా వస్తువులు వినియోగించటం. ఎంత చదువుకున్నా మాకు తెలియదు. అన్నీ తెలియాలని ఏముంది? నేర్చుకుంటే ఒక్కొక్క విషయం అర్థం అవుతుంది, ఒక్కొక్క విషయం దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నేర్చుకుంటున్నారా దేవుని దగ్గర? నేర్చుకునే మనసుందా మీకు దేవుని దగ్గర? దేవుడు అనేకమైన అవమానాలు. ఆయన పక్కనే ఉండి అన్నారు, ఇదిగో ఈయన తిండిపోతున్నారు. ఎందుకనంట?
యోహాన్ ఎప్పుడు ఉపవాసాలు ఉండేవాడంట. యోహాన్ శిష్యులు కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళంట, బాప్తిసం ఇచ్చే యోహాన్ యొక్క శిష్యులు. కానీ యేసు ప్రభువు మాత్రం తింటున్నాడంట. శిష్యులు కూడా ఒకరోజు విశ్రాంతి దినం వెన్నులు దుంచుకు తింటున్నారంట ఆకలేసి. ఇక వీళ్ళేంటి తింటమే తింటాం ఇది అని ఆయన ఏమన్నారంటే తిండిపోతూ అన్నారు. ఎవరిని? పెద్ద బడి తెచ్చుకుని దొరికినట్టు బాధేశాడా? ఏంట్రా మీరు ఏం మాట్లాడుతున్నారా? మీరు మేము మౌనంగా ఉంటే లెక్క ఏంటి అసలు? ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, మనం మౌనంగా ఉంటే మన లెక్క ఏంటి? జనాల లెక్క ఏంటి? నిజమే కోసం మౌనంగా ఉన్నాడంటే నిజమే కోసం. నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైన వేదన. ఏసే మార్గంలో ఏమున్నాయి? అరే తిండిపోతున్నారండి. మళ్ళా కొన్ని రోజులైన తర్వాత దెయ్యాలు వదిలికొడుతుంటే దెయ్యాలకు అధిపతి అన్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటా, వీళ్ళందరూ నోర్లు మూసుకుంటా పోలాయన. వాళ్ళని లెట్ దెమ్ బార్క్, వాళ్ళని మొరగనివ్వండి అని వదిలేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గాల్లో అవమానాలు ఉన్నాయి, ఆయన మార్గంలో ఆవేదనలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు సాగిపోవుచున్నాను. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. కొంతకాలం బాగానే పోరాడానండి, ఇక నా వల్ల కాదని వదిలేసానండి. ఫస్ట్లో అసలు అండి ఒక్క ఆదివారం కూడా మానలేదండి, పోరాడేదండి. అసలు ఎలాంటి ఇంపార్టెంట్ అయినా సరే అంటాం మనం. ఎప్పటి వరకు పోరాడాలి? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని ఆ గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడును ఆయనే నేర్పేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది యోధులు ఈ నేర్చుకున్నారు, మరి ఎక్కడ నేర్చుకున్నారో చెప్పండి? యేసు రక్తమే. మేము చిన్నప్పుడు ఊడుపులకి వెళ్ళాలి, ఎప్పుడు ప్యాంట్లు వేసుకోవాలా. మొత్తానికి ఎవరో ఒక అమ్మని మొదలెట్టింది, ఇక ఇప్పుడు ప్యాంట్ లేకుండా చేయలేవు దిగట్లా. చొక్కా, ఫుల్ హ్యాండ్ చొక్కా వేసుకొని. కోతల కంటే అన్న కొట్టుకుపోద్దాం అనుకోవచ్చు, ఊడుపులకి ఏం కొట్టుకుపోతాయి. కానీ ఎవరో అమ్మ నేర్పింది. ఒక పెద్ద సీనియర్ మోస్ట్ లేడీ ఒక ఆవిడ పట్టుకుంది, మొత్తానికి ప్యాంట్ వేసుకో చొక్కా వేసుకొని. ఇక ట్రూపు ముఠా చెప్పరండి. మీరు అన్నీ నేర్చుకుంటారు, కానీ దేవుని దగ్గర మాత్రం నేర్చుకోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఊడుపు చేలో బురద అంటకుండా ఉందా ప్యాంటు? పెరిగిపోయిన వరి కోసుకుపోకుండా ఫుల్ శాండ్ చొక్కా ఎందుకు వేస్తున్నాను ఏమో, మీకే తెలియాలి, నాకు తెలియదు. నేను ఎప్పుడు వేసుకుని ఊడుపు చేలో దిగల. యేసు రక్తమే
ఏం నేర్చుకుంటున్నాం మనం? అన్నీ నేర్చుకుంటాం మనం. అర్థమవుతుందా? ఫోన్ వాడటం నేర్చుకుంటాం. చెప్పండి. గ్యాస్ పొయ్యి వాడటం చెప్పరండి, నేర్చుకోలేదా? అన్నీ నేర్చుకుంటాం. ఫ్రిడ్జ్ ఎట్ట వాడాలో, ఏది ఎక్కడ పెట్టాలో, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసుకున్నాం. కానీ ఆత్మీయ పోరాటంలో మాత్రం మనం వెనకబడిపోయాం. అపవాది మనల్ని గెలవడం చాలా తేలిక. మన మీద పోరాడాల్సినంత పెద్ద పనేమి లేదు వాడికి. ఎందుకంటే మనకి పెద్ద యుద్ధం ఏమీ తెలియదు కాబట్టి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వాడే రేపు పరదేశులో దేవునితో కూడా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన ఆశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించునే, నా జీవితం. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించునే, నా జీవితం పరిమళించునే. హల్లెలూయా. శరీర రీతిగా గెలవడం నేర్చుకుందాం మనం. అమ్మో, ఎందుకమ్మా ఆవిడని కదిపేవంటి? చర్చికి వెళ్ళొద్దుగమ్మా, అయినా సరే ఆవిడని కదప, మాకు నీకు దండం పెడతా. నీకు తెలియదు ఆవిడ సంగతే. ఎందుకని? ఆవిడ మీద గెలిచినోడు ఎవడో లేడు. మగోడైనా ఆవిడే గెలుస్తుంది, ఆడదైనా ఆవిడే గెలుస్తుంది, అత్తగారైనా ఆవిడే గెలుస్తుంది. ఊరోళ్ళందరూ మూకమ్మడిగా వచ్చినా ఒక్కటే ఏక పోరాటం చేస్తుంది, గెలుస్తుంది. ఇది శరీర రీతిగా గుర్తుపెట్టుకోండి. శరీర రీతిగా గెలిచేవాడు ఆత్మీయంగా ఓడిపోతాడు. ఆత్మీయంగా గెలిచేవాడు శరీర రీతిగా అవమానపరచబడతాడు. ఆత్మీయంగా గెలవాలనుకునేవాడు ఆవేదనల గుండా వెళ్తాడు ఈ లోకంలో. ఆత్మీయంగా గెలవాలనుకునేవాడు శరీర రీతిగా రోజు చస్తూ బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు నేను మీతో చెప్పాలనుకున్నా, ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ప్రభువా, నా సొంత బలం కాదు ఇది, నువ్వు నేర్పావు నాకు. దేవుని స్తోత్రం. సౌలు ఈటేస్తా ఉంటే తప్పించుకుని మళ్ళా ఇట్లా ఆ ఈట పట్టుకొని కదా, గొల్యాతు వరలో ఉన్న కత్తిని తీసి గొల్యాతు తల నరికినోడు ఈటిని విసరడం తెలీదా? ఒడిసెలు పట్టుకుని రాయిసిరి తల నుదురు మీద కొట్టినాడు, ఈట విసరడం తెలీదా అంటే తెలుసు. కానీ ఆ పోరాటం నేర్చుకోవాలా దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మార్లు సౌలు దావీదుని చంపాలనుకున్నాడు, కానీ కలలో కూడా ఎన్నడూ సౌలుకు అపకారం తలపెట్టాలనుకోలే దావీదు. ఇది ఆత్మీయ పోరాటం. అందుకనే శత్రువుగా భావించిన సౌలే దావీదును దీవిస్తాడు. చదవండి ఆ మాట, దినవృత్తాంతముల గ్రంథం 1 సమూయేలు గ్రంథం తీయండి ఒకసారి, 26వ అధ్యాయం.
25వ వచనం, చివరి వచనం. ఇదిగో చంపడానికి అవకాశం వచ్చింది సౌలు గారు, కానీ నిన్ను చంపలా. నీకు చంపడమే కాదు, ఏ చిన్న హాని కూడా నీకు తలపెట్టలా అని దావీదు సౌలుతో మాట్లాడితే సౌలు అంటాడు, దావీదా నాయనా. చూసా, శత్రువు కూడా ఆశీర్వదించేటట్లుగా దావీదు బ్రతికాడు. అది పోరాటం. దేవుని స్తోత్రం. అది యుద్ధంలో గెలవడం అంటే. స్తోత్రం. హల్లెలూయ. మీరు రోడ్డుకి ఎక్కారో మీరు ఓడిపోయారని గుర్తుపెట్టుకోండి. ఎంత వాక్యం విన్నా కానీ విన్నప్పుడు బాగానే ఉంది కానీ అయ్య గారు అసలు వల్ల కాట్ల దగ్గర ఉడికిపోతుంది రక్తం, కొంచెం ఉప్పు కారం ఎక్కువ తింటాం మేము అనుకున్నారా? యేసు రక్తమే జయం. అందుకే ఈ శరీరాన్ని మనం నలగొట్టాలి. స్తోత్రం. ఒక చోట అన్నాడు, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అన్నాడు, నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు అన్నాడు యెషయా గ్రంథంలో మీరు చదివితే. అంటే దేవుని పిల్లలుగా మనం కొన్నిసార్లు చూసినా చూడనట్టు మౌనంగా ఉండాలి. వినబడినా, అసలు కొద్దిమంది ఏమి వినబడకపోయినా వినబడినట్టుంటారు, అదొక దరిద్రం. ఎవరు ఏమి అనకపోయినా అనుకున్నట్టు ఏళ్ళే ఫీల్ అయిపోతారు ముందు. నన్నే, అదిగో ఆంటీ ప్రార్థన చేసింది చూసావా నా గురించే, అదిగో అంకుల్ సాక్ష్యం చెప్పాడు చూసావా నా గురించే చెప్పాడు. అసలు అయ్యగారు ఇవాళ వాక్యం అంతా, అమ్మో మీకు దండం పెడతా, మీ గురించి నేను చెప్పట్లా, అంటే ఏ వ్యక్తినో ఉద్దేశించి నేను చెప్పట్లా, ఎవరో నా మనసులో పెట్టుకుని నేను చెప్పట్లా. ఎన్నడూ చెప్పకూడదు, అలా చెప్పటం వలన ప్రయోజనం ఏమీ లేదు. వాక్యం శరీరానికి తగిలితే ఏం జరగదు, కోపం వస్తుంది, గాయం అవుద్ది, అలుగుతారు, వీలైతే మందిరం మానేస్తారు, అదే జరుగుద్ది. కానీ శరీరం వాక్యం హృదయంలోనికి వెళ్తే హృదయం బాగుపడద్ది, మూలుగులోకి వెళ్తే మూలుగులు శుద్ధీకరించబడతాయి. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. విన్నా కూడా మనం ఏం చేయాలో తెలుసా? వినపడనట్టే, అమ్మాయి ఏంటి వినపడతలేదు, ఎందుకు ఎడుతుందో చూసావు, అసలు నిన్నేనా అమ్మాయి, అవునా నాకు వినపడలేదు అక్కాయి, నన్నే అందా, సర్లే పోని అనుకుందిలే. వినపడలేదా? వినపడినాయి, కానీ ఎవరన్నా చెప్పినా కూడా మౌనంగా. ఎంత వివరంగా వాక్యం చెప్తున్నా కానీ గోసి బిగిచ్చేది చెప్పరండి. వెళ్ళేది ఏంటమ్మా, పంపు దగ్గర పోటాడుతున్నాడు యేసుని గారు వెళ్ళండి, ఈలోపు నువ్వు స్తోత్రం, నీ బాబు స్తోత్రం, నీ మామ స్తోత్రం అంటుందండి. ఇక అయ్యగారు వచ్చాడుగా, డాష్లు అనకుండా ఆ డాష్లు ఆపేసి ఇక స్తోత్రం అంటుందంట. అయ్యగారు వన్నాళ్ళు అయ్యగారు రండి, ఇంట్లోకి రండి అని తీసుకెళ్తుందంట. పంపుల దగ్గర అప్పుడు దాకా చెప్పండి, బింది నీళ్ళు కోసం పోటాడుకుంటావు నువ్వు. ఆగస్టు 15 నుంచి మీకు స్వాతంత్రం వచ్చింది, అర్థమవుతుంది, ఫ్రీ బస్ అంట. ఇక చూడండి, ఇక ఆడవాళ్ళు యేసు రక్తమే జయం. తెలంగాణలో ఉన్నాయి బాధలు, రోజుకో వీడియో చూపిస్తున్నారు అక్కడ, ఇక్కడ కూడా రేపటి నుంచి కొత్త ఈ వీడియోలు. ఇక ఎంతసేపు కూర్చుంటే ప్రయాణం, కాదు నుంచి బందరు అరగంట నుంచుంటే అయిపోద్దిగా. నువ్వు జుట్లు పట్టుకొని, ఆమె జుట్లు పట్టుకొని, చెప్పులు వచ్చి కొట్టుకొని చెప్పండి, ఇంకొకటి పక్క నుండి సెల్ ఫోన్లో వీడియో తీసి దాన్ని మళ్ళీ అందరికి పంపించి ఎంత పాపులర్ ఫిగర్ అయిపోతావో నువ్వు. యేసు రక్తమే. మనం దేని కొరకు పోరాడుతున్నాం, దాని విలువ ఎంత, దానివలన మనం ఎంత పోగొట్టుకుంటున్నాం అనేది కొంచెం ఆలోచన చేస్తే, దీనికోసమా నేను పోరాడింది ఎంతసేపు చెప్పండి. చాలాసార్లు మీద చెప్పాక తాడి చెట్టు కోసం పోటాడుకునే వాళ్ళు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, తాడి చెట్టు వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఎవరికి చెప్పాలి? పెద్ద మనుషులు ఏం చెప్తాడు? ఒకరికి చెప్తే ఇంకోటి కోపం, ఏడికి చెప్తే ఆడికి కోపం, ఆడికి చెప్తే ఇదిగో ఈ తాడి చెట్టు ఆడిదేరా అన్నారు అనుకోండి, చెప్పండి, వీడి కోపం. అందుకని వాళ్ళు ఏం చేయలేక రకరకాల సమస్యలు, పెద్ద మనుషులకు ఉండే సమస్యలు మామూలుగా ఉండవు. చెప్పండి, ఇద్దరికి ఏం కావాలని? న్యాయం కావాలని. ఇద్దరు న్యాయం చేస్తే గొడవ ఎందుకు వస్తుంది? అసలు ఇద్దరు న్యాయంలోనే వెళ్తే గొడవ ఎందుకు వస్తుంది? అన్యాయం చేసినోడు కూడా ఏం కావాలంటాడు? న్యాయం కాదు కావాలనేది, ఆడిపక్షంగా చెప్పాలి. అది న్యాయం అయితే చెప్తారు, కానీ ఆడిపక్షంగా చెప్పాలి. ఇంకొకడు కూడా ఆడిపక్షంగా చెప్పాలి. అక్కడ ఆడికి వచ్చింది తలనొప్పి. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన పోరాటాల్లో లేము. దేవుని స్తోత్రం. విశ్వాసి ఎన్నడూ లోక పోరాటాల్లో కనబడకూడదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. అర్థమవుతుందా? పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మనం కూడా శాంతి ర్యాలీ చేశాం కదా. ఆ రోజు సేవకుల మీటింగ్ పెట్టాం. ముందు రోజు ఎప్పుడో ఒక రోజు డేట్ ఫిక్స్ చేయడం కోసం, ఎట్లా చేయాలి ప్లానింగ్ అంతటి కోసం. ఒక పెద్ద ఆయనకి చాలా బాధ కలిగింది. మన ముందు భక్తులు ఎవరన్నా ర్యాలీలు చేశారా? మన ముందు భక్తులు ఎవరన్నా రోడ్డు ఎక్కారా? ఎంత కష్టమైనా పడి లోపల కూర్చుని ప్రార్థన చేశారు కానీ కొట్టినోడిని కొట్టారా, తిట్టినోడిని తిట్టారా, అన్నవాడిని అన్నారా, జెండా పట్టుకుని రోడ్డు మీదకి ఎక్కారా? ఎన్నడూ ఎక్కలేదు. యేసు రక్తమే చేయం. పెద్దవ నేర్పుతాడంట, పోరాటం నేర్పుతాడంట. ఎట్లా? ఏ పోరాటం ఇది చెప్పండి? విశ్వాస సంబంధమైన పోరాటం. పాపంతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి, అన్నిటికీ మించి మీ శరీరంతో మీరు పోరాడాలి. ఈ మూడింటిని జయించారంటే ఇక మీకు తిరుగులేదు. మీరు జయించిన వారే. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకంలో ఎవరుంటారు తెలుసా? జయించిన వారందరూ ఉంటారు. హల్లెలూయా. శరీరం చెప్పిన మాట వినకుండా, లోకం చెప్పిన మాట వినకుండా, పాపం చెప్పిన మాట వినకుండా, అపవాది చెప్పిన మాట వినకుండా, వాటన్నిటిని ఎదిరించి జయించిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. అర్థమవుతుందా? లోకం చెప్పారని, లేకపోతే బంధువులు చెప్పారని, స్నేహితులు చెప్పారని, లేకపోతే ఇంకెవరో చెప్పారని ఏది పడితే చేసేవాడు పరలోకంలో ఉండడు. అర్థమవుతుందా? మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోకంలో ఉండరు. మందిరానికి వచ్చి కూడా నీతిగా బ్రతికే వాళ్ళు, మందిరానికి వచ్చి కూడా చెప్పండి ఈ శరీర సంబంధమైన పోరాటాలు ఆపి ఆత్మ సంబంధమైన పోరాటాల్లో నిలిచి ఉన్నవారు, గెలిచిన వారు అక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రసంగాలన్నీ మీకు ఆత్మ సంబంధమైన పోరాటాన్ని నేర్పాలి. అంతే తప్ప శరీర సంబంధమైన పోరాటాన్ని నేర్చుకున్నారో ఇది బోధే కాదు, ఇది మందిరమే కాదు, మీరు దేవుని బిడ్డలే కాదు, మీరు యేసయ్య రక్తంలో కడగబడిన వ్యక్తులే కాదు. ఎక్కడో పొరపాటు జరిగింది, నీవు పొరపాటు పడుతున్నావు. మనము శరీర సంబంధమైన యుద్ధాలు చేయడానికి ఇక్కడ లేము. దేవునికి స్తోత్రం. నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల 12 సేనా వ్యూహముల కంటే అధికమైన దూతలు పంపుతారని నీకు తెలియదు అంటాడు పేతురుతో. కత్తి తీసుకుని చెవి నరికేశాడు. చెవి నరుగుతారు ఎవడన్నా? పేకే కోద్దాం అనుకున్నాడు, పాపం తప్పుకున్నాడు. అతను చెవికి పడింది, చెవి తెగిపడింది. ఎవరిదే? యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన సైనికుడి చెవి. అతనితో అప్పుడు అంటున్నాడు పేతురుతో, నాయనా నీ కత్తి తీసి వరలో పెట్టరా బాబు, ఆగు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు, ఒక్కొక్క వ్యూహానికి 6,000 మంది దూతలు. 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మంది దూతలు. ఒక్కొక్క దూత వచ్చి హిజ్కియా కాలంలో 1,80,000 మందిని మొత్తింది ఒక్క రాత్రి. అంటే చెప్పండి, 72,000 ఇంటూ 1,80,000 లెక్కెట్టుకొని ఎంతమంది లేచిపోతారో. ఒక్క చిన్న ప్రార్థన, తండ్రి ఒక్కసారి చూడయ్యా వీళ్ళ సంగతి అంటే యేసు ప్రభు. కానీ నోట్లోంచి ఆ మాట అనగలిగాడా? వచ్చిందా నోట్లోంచి మాట? ప్రార్థన చేయకూడదా? ఆ ప్రార్థన కూడా చేయకూడదు. అర్థమవుతుందా? ఆడి సంగతి చూడయ్యా అనే చేసే ప్రార్థనే కాదు. చాలాసార్లు మనం అక్కడ చేసేస్తూ ఉంటాం. అది కూడా మళ్ళీ ప్రార్థన అనుకుంటాం. ఉపవాస ప్రార్థన చేశానయ్యా. అసలు దుష్టుడు రెచ్చిపోతున్నాడు. అసలు ఎక్కడంటే చేదు పక్కన ఉన్నాడంట. ఆడు దుష్టుడు కాదు, ఆడు దుష్టుడు కాదు. మనము కత్తితో గెలవలేం, మనము కర్రతో గెలవలేం, మనము తుపాకీతో గెలవలేం. మనము దేవుడిచ్చే సర్వాంగ కవచంతో గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన చేతులకు యుద్ధమును, మన వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా మీరు? ఏమనయ్యా రాత్రి వచ్చా, ఇప్పుడు వచ్చా, వెళ్తున్నా. కొద్దిమంది ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు. ఏమీ నేర్చుకోరు. మీరు మందిరానికి వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీ మందిరానికి వస్తున్నాను, దయచేసి నాకు నేర్పించిన ఆయన, నాకు నేర్పించిన ఆయన. అర్థమవుతుందా? నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. నేర్చుకునే మనసు ఉంటే దేవుడు నీకు ఏ వయసులోనే నేర్పుతాడు.
చాలామంది చెప్పండి పేరుకే కుర్రోళ్ళు వృద్ధులైపోయారు వాళ్ళు అప్పుడే, ఏమి నేర్చుకోవట్లేక. సహజంగా ఆకలి ఎట్టేస్తుంది, తినే కొద్దీ వేస్తుంది. అర్థమవుతుందా? తినే కొద్దీ ఏమనిపిస్తుంది? కొద్దిమంది తింటానే ఉంటారు, అరగంట అయిపోయింది అప్పుడే తిని అని మెల్లగా మొదలెడతారు మిషన్. అరే గంట అయిపోయింది ఏమి తినలేవా? ఏంటి గంట అయిందంట, గంట కొట్టేసింది, గంట అవగానే వేసేస్తూ ఉంటారు ఏదో ఒకటి. వాళ్ళని అడగండి ఏంటంటే ఆకలేస్తూ ఉంటుంది. ఎందుకని? తింటూ ఉంటారు కాబట్టి ఆకలేస్తూ ఉంటుంది. నిద్రపోయేవాడిని అడగండి, ఆడు నిద్రపోతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు నిద్రే. ఒరే 10 గంటలు పడుకున్నావురా మళ్ళీ ఆవులెత్తున్నావు ఏంట్రా అంటే, సార్లా ఇంకో గంట పడుకుంటే కానీ. భక్తి కూడా అంతే, నేర్చుకుంటా ఉంటే ఇంకా ఇంకా నేర్పిస్తాడు దేవుడు. అసలు ఏమి నేర్చుకోకుండా ఊరికే వచ్చి వెళ్ళిపోతే ఏముంటుంది? ఏమి నేర్చుకోవు. దేవుని దృష్టిలో నువ్వు సున్నా. మనము దేవుని దగ్గర నేర్చుకోవాలి. స్తోత్రం. ఎలా పోరాడాలి, ఎలా జయం పొందాలి, ఎలా ఆయన రాజ్యంలో దేవునితో కూడా ఉండాలి, ఇవన్నీ ప్రభు మనకు నేర్పుతాడు. స్తోత్రం. ఒక్కసారి మనం ఈ లోకాన్ని దాటామంటే ఇక నేర్చుకోవడానికి ఏముండదు. ఇప్పుడు నేర్పండి అయ్య గారు. శవాలకి ఎవరన్నా నేర్పుతారు? ఎవరన్నా శవాలకి చెయ్యట పెట్టు, కాలట్ట పెట్టు, తలదూకో అంటారు ఎవరన్నా శవాలకి? ఒకవేళ నేర్పుతున్నారు అనుకోండి, ఏమంటారని? ఎవడు నేర్పడా? ప్రాణం ఉన్నంత వరకు మనం నేర్చుకుంటానే ఉండాలి. అర్థమవుతుందా? ప్రభు ప్రతి విషయాన్ని నేర్పుతాడు. నీకు నేర్చుకునే మనసు ఉండాలి. కానీ నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, నీ సమస్తం నేర్పుతాడు ఆయన. సమస్త విషయాలు. ఆయన మంచి బోధకుడు. స్తోత్రం. హల్లెలూయ. దావీదుకు నేర్పిన దేవుడే మనకు కూడా నేర్పగలడు. సమస్య ఏంటి తెలుసా? ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునే సమయం లేదు మనకి కదా. చాలామంది టైం చూసుకుంటూ ఉంటారు, గబగబా ఇంకెంత అయింది. మీరు నేర్చుకునే మనసు కలిగి ఉండండి, లోబడే మనసు కలిగి ఉండండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలున్నా ఏ రాట్లా, ఏ అనే అక్షరం రాట్లా. బి నేర్పుతాడు మాస్టరు. ఏ వస్తే బి వచ్చాక చెప్పరేంటి? అంతేగా. అసలు కొద్దిమందికి వానమాలే రాట్లా. ప్రార్థన చేయాలంటే కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలి, ఇవే తెలియట్లా. ఇక అందుకేం చెప్పాల్సి వస్తుంది? కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ చెప్పడం ఏంటి? ఇవన్నీ ఏంటి చెప్పండి? వానమాలు, బేసిక్ థింగ్స్, ప్రాథమికమైన విషయాలు. ఇవి కూడా చెప్పాలంటే అక్కడే ఉన్నారు కొద్దిమంది, ఇంకా నేర్చుకోకుండా అక్కడే ఉన్నారు. యేసు రక్తమే జయం. మనము నేర్చుకుంటూ ఉంటే ప్రభు ఇంకా నేర్పుతాడు. స్తోత్రం. హల్లెలూయా. లోబడే మనసుంటే దేవుడు నీకు నేర్పుతాడు, వినే మనసుంటే దేవుడు నీకు నేర్పుతాడు. ప్రభు దగ్గర నేర్చుకుందాం. ఆత్మీయ పోరాటాలన్నిటిలో జయం పొందుదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.